ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. నేటి దిన బైబిల్ వాక్య పఠనము ఏప్రిల్ 6, 2026. లేవియాకాండము 6వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపి అయిన ఎడల, అనగా తనకు అప్పగింపబడిన దాని గూర్చియే గాని, తాకట్టు ఉంచిన దాని గూర్చియే గాని, దోచుకొనిన దాని గూర్చియే గాని, తన పొరుగువానితో బొంకిన ఎడలనేమి, తన పొరుగువాని బలత్కరించిన ఎడలనేమి, పోయినది తనకు దొరకనప్పుడు దాని గూర్చి బొంకిన ఎడలనేమి, మనుష్యులు వేటిని చేసి పాపులగుదురో వాటన్నిటిలో దేని విషయమైనను అబద్ధ ప్రమాణం చేసిన ఎడలనేమి, అతడు పాపము చేసి అపరాధి యగును గనుక, అతడు తాను దోచుకొనిన సొమ్మును గూర్చి గాని, బలాత్కారము చేతను అపహరించిన దాని గూర్చి గాని, తనకు అప్పగింపబడిన దాని గూర్చి గాని, పోయి తనకు దొరికిన దాని గూర్చి గాని, దేని గూర్చి అయితే తాను అబద్ధ ప్రమాణం చేసెనో దానినంతయు మరలా ఇచ్చుకొనవలెను. ఆ మూలధనమునిచ్చుకొని దానిలో 5వ వంతును తాను అపరాధ పరిహారార్థ బలి అర్పించు దినమున సొత్తుదారునికి ఇచ్చుకొనవలెను. అతడు యెహోవాకు తన అపరాధ విషయములో నీవు ఏర్పరచు వెలకు మందలో నుండి నిర్దోషమైన పొటేలును యాజకుని యొద్దకు తీసుకొని రావలెను. ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగా, అతడు అపరాధి యగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతిదాని విషయమై అతనికి క్షమాపణ కలుగును. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లనుము. ఇది దహన బలిని గూర్చిన విధి. దహన బలి ద్రవ్యము ఉదయం వరకు రాత్రి అంతయు బలిపీఠం మీద దహించుచుండును. బలిపీఠము మీది అగ్ని దానిని దహించుచుండును. యాజకుడు తన సన్న నార నిలువటంగిని తొడుక్కొని, తన మానమునకు తన నారలాగును తొడుక్కొని, బలిపీఠము మీద అగ్ని దహించు దహన బలిద్రవ్యపు బూడిదను ఎత్తి బలిపీఠము నొద్ద దానిని పోసి, తన వస్త్రములను తీసి వేరు వస్త్రములను ధరించుకొని, పాలెము వెలుపలనున్న పవిత్ర స్థలమునకు ఆ బూడిదను తీసుకొని పోవలెను. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. నైవేద్యమును గూర్చిన విధి ఏదనగా, అహరోను కుమారులు యెహోవా సన్నిధిని బలిపీఠమునెదుట దానిని అర్పింపవలెను. అతడు నైవేద్య తైలము నుండియు దాని గోధుమ పిండి నుండియు చేరెడు పిండిని నూనెయు దాని సాంబ్రాణి యావత్తును దానిలో నుండి తీసి జ్ఞాపక సూచనగాను వాటిని బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసనగాను దహింపవలెను. దానిలో మిగిలిన దానిని అహరోనును అతని సంతతి వారును తినవలెను. అది పులియనిదిగా పరిశుద్ధ స్థలములో తినవలెను. వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ఆవరణములో దానిని తినవలెను. దాని పులియబెట్టి కాల్చవలదు. నా హోమ ద్రవ్యములలో వారికి పాలుగా దానినిచ్చి ఉన్నాను. పాప పరిహారార్థ బలివలెను, అపరాధ పరిహారార్థ బలివలెను, అది అతి పరిశుద్ధము. అహరోను సంతతిలో ప్రతివాడును దానిని తినవలెను. ఇది యెహోవా హోమముల విషయములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. వాటికి తగిలిన ప్రతి వస్తువు పరిశుద్ధమగును. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. అహరోనుకు అభిషేకము చేసిన దినమున అతడును అతని సంతతి వారును అర్పింపవలసిన అర్పణమేదనగా, ఉదయమున సగము సాయంకాలమున సగము నిత్యమైన నైవేద్యముగా తూమెడు గోధుమ పిండిలో 10వ వంతు పెనం మీద నూనెతో దానిని కాల్చవలెను. దానిని కాల్చిన తరువాత దానిని తేవలెను. కాల్చిన నైవేద్య భాగములను యెహోవాకు ఇంపైన సువాసనగా అర్పింపవలెను. అతని సంతతి వారిలో అతనికి మారుగా అభిషేకం పొందిన యాజకుడు అలాగుననే అర్పింపవలెను. అది యెహోవా నియమించిన నిత్యమైన కట్టడ.
అదంతయు దహింపవలెను. యాజకుడు చేయు ప్రతి నైవేద్యము నిశ్శేషముగా కాల్చబడవలెను, దాన్ని తినవలదు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుకును అతని సంతతికిని ఇలాగు ఆజ్ఞాపించుము. పాప పరిహారార్థ బలిని గూర్చిన విధి ఏదనగా, నీవు దహనబలి రూపమైన పశువులను వధించు చోట పాప పరిహారార్థ బలి పశువులను యెహోవా సన్నిధిని వధింపవలెను. అది అతి పరిశుద్ధము. పాప పరిహారార్థ బలిగా దానిని అర్పించిన యాజకుడు దానిని తినవలెను. పరిశుద్ధ స్థలమందు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క ఆవరణంలో దానిని తినవలెను. దాని మాంసమునకు తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. దాని రక్తములోనిది కొంచెమైనను వస్త్రం మీద ప్రోక్షించిన ఎడల, అది దేని మీద ప్రోక్షింపబడెనో దానిని పరిశుద్ధ స్థలములో ఉదకవలెను. దాని వండిన మంటికుండను పగలగొట్టవలెను. దానిని ఇత్తడి పాత్రలో వండిన ఎడల దాని తోమి నీళ్లతో కడగవలెను. యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను, అది అతి పరిశుద్ధము. మరియు పాప పరిహారార్థ బలిగా తేబడిన ఏ పశువు రక్తములో కొంచెమైనను అతి పరిశుద్ధ స్థలంలో ప్రాయశ్చిత్తము చేయుటకై ప్రత్యక్షపు గుడారంలోనికి తేబడనో ఆ బలి పశువును తినవలదు, దానిని అగ్నిలో కాల్చివేయవలెను.